కి ప్రస్తుతం ఎనలేని ప్రేమ కనిపిస్తోంది. ఎందుకంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం అలానే రైతులతో సంప్రదింపులు, రైతులను ఒప్పించి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏమైనా సమస్య తలెత్తుతుందా, వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఎదురు చూస్తోంది. సో అందుకు అనుగుణంగా ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఏదైనా మంత్రుల కమిటీ సమావేశమైనా, లేకపోతే రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపినా, లేదా రైతులు తమకు సంబంధించినటువంటి భూముల విషయం కానీ, ప్లాట్స్ అంశం కావచ్చు, ఇంకేదైనా సమస్య ఉంటే వాటిని ప్రస్తావించినా ఇదే అంశంగా తీసుకొని మొత్తం నెగిటివ్ ప్రచారం చేసేటువంటి పనిలో ఉంది. సో మనం నిన్న చూసాం, రైతు రామారావు మృతి చెందారు. సో రామారావు మృతి అనేది అందరినీ కూడా కలించి వేసినటువంటి విషయం. ఖచ్చితంగా ఆయన మృతికి ఇటు ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణ కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగిలినటువంటి వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా ఆయన్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు, మృతి చెందారు. సో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆయన ఎలా చనిపోయారు ఏంటి అనేటువంటి అంశం పైన ఒకవైపు క్లియర్గా చెప్తున్నప్పటికీ దీన్ని బేస్ చేసుకుని మొత్తం కూడా అమరావతి రైతులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని అక్కడ మరో రకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో గుండె పగిలిన, ఈరోజు పేపర్లో చూసాం, గుండె పగిలిన రాజధాని రైతు, భూములు ఇస్తే బలి తీసుకుంటారా, మొత్తం ఇదే వ్యవహారం. సో రైతులు మేము హర్షిస్తున్నాం, ఇక్కడ సిఆర్డీఏ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, లేదా ఇక్కడ కార్యాలయంతో పాటుగా అనేక సమస్యలు వస్తున్నాయి, దీన్ని మేము స్వాగతిస్తున్నాం అని చాలా విషయాలు చెప్పారు. కానీ ఏ రోజు ఆ విషయాలను ఎక్కడ ఈ స్థాయిలో ప్రచారం కాదు కదా, దానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని బేస్ చేసుకొని మొత్తం కూడా రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం. అసలు రాజధాని రైతులకు అమరావతికి సంబంధించి 5 ఏళ్ల పాటు అడుగు ముందుకు పడకపోవడానికి కారకులు ఎవరు? అమరావతి రాజధాని అని నిర్ణయించి అక్కడ పనులు చేపట్టిన తర్వాత అది కాదని 3 రాజధానులు పేరుతో నాటకం ఆడినటువంటి వారు ఎవరు? అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా 5 ఏళ్ల పాలన సాగించింది ఎవరు? అమరావతి రైతులు ఆందోళనకి పట్టించుకుంది ఎవరు? అమరావతి రైతుల ఆందోళనలో భాగంగా వారు దేవాలయానికి అమరావతి టు తిరుపతితో లేకపోతే వాళ్ళు ప్రయత్నం ప్రారంభిస్తే దానికి అడుగడుగున ఆటంకాలు కల్పించి వారిపైన దాడులు చేసి నడి రోడ్డు పైన వంట చేసుకొని తినాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది ఎవరు? కనీసం ఆశ్రయానికి కూడా అవకాశం లేకుండా వేధించింది ఎవరు? రైతులకు సంబంధించినటువంటి వారిని ఇష్టానుసారంగా వారిపైన లాఠీ చార్జీలు కావచ్చు, వారిపైన ఇష్టం వచ్చిన రీతిలో ట్రోలింగ్ చేసింది ఎవరు? ఇవన్నీ అమరావతి రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఇప్పుడు పరిస్థితి చూస్తే అవన్నీ ఏమీ జరగనట్లుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అమరావతి రైతులను ఏదో ఇబ్బంది పెడుతుందనే విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సమస్య ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అమరావతి రైతులకు సంబంధించి భూములు ఇచ్చినటువంటి వారు దాదాపు 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అభివృద్ధి జరగాలి, ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలి, అందులో భాగస్వాములైన తమకు మేలు జరగాలని కోరుకుంటున్నటువంటి రైతులు ఉన్నారు. వారు వెయిట్ చేస్తున్నారు, వారి సమస్యను చెప్పుకుంటున్నారు, అవసరమైతే ప్రభుత్వాన్ని వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు, కమిటీ ముందుకు వెళ్తున్నారు, అన్నీ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు కూడా ఉంది కాబట్టి. కానీ ఆ విషయాలను వదిలేసి కేవలం నిన్న జరిగిన అంశాన్ని మరో కోణంలోనే ప్రొజెక్ట్ చేసి మొత్తం ఇలానే ఉంది పరిస్థితిని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో వాస్తవాలు, వారికి సమస్యలు ఉన్నదాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా, ప్రభుత్వం స్పందించేలాగా వ్యవహరించడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ మొత్తానికి కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం, మొత్తం ఇలానే ఉందని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడే ఒక్కసారిగా ఈ కపట ప్రేమ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు వాస్తవానికి నిన్న ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంది, దాని తర్వాత జరిగిన పరిణామం ఏంటి? సో దీన్ని ప్రస్తుతం రాజకీయంగా ఎవరు ఎలా వాడుకుంటున్నారు, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? సో ఈ విషయాన్ని ఎక్కడా కూడా ఎవరు దాచిపెడితేనో లేకపోతే ఎవరు దీన్ని వద్దంటేనో ఆగే అంశం కాదు, ఎందుకంటే బహిరంగ జరిగినటువంటి అంశం కాబట్టి. సో అయితే వాస్తవాలు కూడా తెలియాలి అందరికీ, అందుకోసమనే దీన్ని పైన ఈ అనాలిసిస్ కూడా పెట్టాం. దీనిపై మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు, మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే సత్య, నిన్నటి నుంచి ఈ ఇన్సిడెంట్ని ఫాలో అవుతున్నటువంటి సత్య, మా ప్రతినిధి కూడా సత్య ఉన్నారు. ఒకసారి